హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే హబ్సిగూడలోని ప్యూర్ జెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చామండి. సో ప్యూర్ జెల్ వాళ్ళు ఇంతకుముందు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు, వాటర్ ప్యూరిఫైయర్స్. అవి ఏంటంటే ఫ్రెష్ వాటర్, అయనైజ్డ్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అని లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అడిషనల్ టెక్నాలజీ తోటి, అడ్వాన్స్ ఫీచర్స్ తోటి ఇప్పుడు కొత్త వాటర్ ప్యూరిఫైయర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో, అసలు దాని బెనిఫిట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్యూర్ జెల్ టెక్నాలజీస్ నుండి కాజా హుసేన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కాజా హుసేన్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సార్, మనము ప్యూర్ జెల్ టెక్నాలజీస్ లో మనం చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ ఇంతకు ముందు లాంచ్ చేసాం కదా, అయనైజ్డ్ వాటర్ అని, ఆల్కలైన్ వాటర్ అని. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీలో మా ముందుకు వచ్చామని చెప్తున్నారు. సో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటి, దాంట్లో ఉండే అడిషనల్ ఫీచర్స్ ఏంటో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అండి, మనం వాటర్ ప్యూరిఫైయర్ లోనే మనము 3 స్టేజెస్ లో వాటర్ తీసుకునే తోటి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని డిజైన్ చేసామండి. ఓకే. ఇంతవరకు ఎవరు ఇవ్వని విధంగా మనం తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము. దీంట్లో ఫీచర్స్ ఏమంటే మనకు pH5 బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు. అంటే మనం ఫేస్ క్లీనింగ్ కోసం, బాతింగ్ కోసం బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు. ప్లస్ మనం మెడిసిన్స్ మింగేటప్పుడు, టాబ్లెట్స్ అవన్నీ వేసుకునేటప్పుడు pH7 న్యూట్రల్ వాటర్, ఆ వాటర్ తీసుకోవచ్చు. తాగడానికి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు. ఈ 3 రకాల వాటర్ ని మనం ఈ అయనైజర్ ఫిల్టర్ లో నుంచి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి తీసుకోవడానికి అవైలబుల్ ఉంది. ఓకే. బ్యూటీ వాటర్ అంటున్నారు కదా సార్, బ్యూటీ వాటర్ ఏంటి? అది తాగితే ఇంకా అడిషనల్ బ్యూటీ వస్తుందా? అడిషనల్ గా మనకు బ్యూటీ వాటర్ వచ్చేది డ్రింకింగ్ కంటే మనం ఫేస్ క్లీనింగ్ దానికి చేసేలోపు మన బాడీలో ఉండే కెమికల్స్ కానివ్వండి, ఇవి మన డస్ట్ కానివ్వండి, అవి బాగా రిమూవ్ అయిపోతాయి, టాక్సిన్స్ అలాంటివి ఎలిమినేట్ అవుతాయి. వెళ్ళిపోతాయి. సార్, ఇప్పుడు మెడిసిన్ వాటర్ అంటున్నారు సార్, అంటే టాబ్లెట్స్ వేసుకునే ఈ వాటర్ తో వేసుకోవాలంటారా? అవునండి. ఇప్పుడు మనకు టాబ్లెట్స్ ఎక్కువ హెవీ మోతాదులో తీసుకునే వాళ్ళ కోసము, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారండి, బేబీ పాలు తాగే బేబీస్, వాళ్ళకు పాలలో నీళ్లు కలపడం కోసము మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ అంటే pH7 వాటర్ కావాలా. ఆ 7 వాటర్ మనకు ఈ మిషన్ ద్వారా మనం దీంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే. ఇంకేమేం ఫీచర్స్ ఉన్నాయి సార్ మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్? ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు వాటర్ ప్యూరిఫైయర్ లో వచ్చేటప్పటికి మనకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ కన్వర్ట్ అయ్యి ట్యాంక్ లో స్టోర్ అయ్యేది. అవును. ఇప్పుడు స్టోర్ అయిన వాటర్ ని మనం హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ కన్వర్ట్ చేస్తూ ఒక అయోనైజర్ లో, అంటే మనకు 2,80,000 అయోనైజర్ లో ఏ విధంగా అయితే ఫ్రెష్ వాటర్ వస్తుందో అదే ఫ్రెష్ వాటర్ మనం ఈ మిషన్ నుంచి ప్రొవైడ్ చేసామండి. ఓకే. అంటే కాదు సార్, మార్కెట్ లో మనకి చాలా ఈ ఆల్కలైన్ వాటర్ అనగానే మనకి ప్రైసెస్ చాలా హెవీగా ఉన్నాయి. అంటే నాకు తెలిసింది ఏంటంటే అరౌండ్ 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి దానికంటే హై రేంజెస్ లోనే ఉన్నాయి. కానీ మన ప్రోడక్ట్ ఎందుకు కొంచెం రీజనబుల్ ప్రైస్ లో అందరికి అందుబాటులో ఉండేటట్టు ఎందుకు అంత తక్కువ అమ్ముతున్నారు? రీజన్స్ ఏంటంటారు? రీజన్స్ వచ్చేసి అయోనైజర్ లో వచ్చేసి దానికి మనకు టైటానియం ప్లేట్స్ యూజ్ చేస్తామండి. దాని లైఫ్ వచ్చేసి 25 years ఉంటుంది. అంటే 25 సంవత్సరాల పేమెంట్ మీరు ముందు ఒకటేసారి పెట్టి తీసుకుంటున్నారు. దాంతో పాటు దాంట్లో కొద్ది ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే pH3 నుండి pH11 వరకు మీకు ఎంత కావాలంటే అంత మీరు ఆ సిస్టమ్ ద్వారా మీరంతా ప్రెస్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి అది అందులో హై ప్రైస్ ఉంది. అది సామాన్య మానవులు కూడా వాడడానికి అందుబాటులో లేదు. కాబట్టి మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం తక్కువ క్వాంటిటీ, అంటే ఇది దగ్గర ఈ ప్రోడక్ట్ వచ్చేసి 15,000 లీటర్స్ వస్తుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఉన్నా కూడా, ఒక 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు ఉన్నా కూడా, వాళ్ళు రోజుకి 20 లీటర్లు కన్జంక్షన్ చేసినా కూడా దగ్గర మనకు 2.5 years అయితే దీని లైఫ్ ఉంటుంది. 2.5 years తర్వాత దీనిలో ఉండే కార్ట్రేజ్ అనేది, మనం మినరల్ కార్ట్రేజ్ అనేది చేంజ్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ 2.5 years వరకు మళ్ళీ వర్క్ చేస్తుంది. అంటే ఒకటేసారి అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళ కోసం లో ప్రైస్ లో తీసుకొచ్చాము. అంటే దీనికి సర్వీసింగ్ చేసుకోవడం ఎప్పుడెప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు? సర్వీసింగ్ అనేది మిగతా కంపెనీతో మనం పోల్చుకునేటప్పటికే మన కంపెనీలో చాలా లో సర్వీసింగ్ అయిపోతుందండి. అయోనైజర్ కి కానివ్వండి, వాటర్ ప్యూరిఫైయర్ కానివ్వండి, మొత్తంలో RO సిస్టమ్ అనేది ఒకటే, సేమ్. అంటే ఈ ROతో ట్రీట్ అయిన వాటర్ ని మనము వాటర్ ప్యూరిఫైయర్ లో తీసుకుంటే RO ద్వారా ట్రీట్ అయిన వాటర్ ని మనం ఓజోనేషన్ ఫిల్టర్ ద్వారా పంపిస్తున్నాము. అదే అయోనైజర్ లో అయితే మనం అయోనైజర్ ద్వారా పంపిస్తాము. అంటే బోత్ RO చేసే పని, మన కంపెనీ కానివ్వండి, మిగతా అదర్ బ్రాండ్ కంపెనీ కానివ్వండి, RO చేసే పని సేమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, RO ద్వారా ట్రీట్ అయిన వాటర్ ని మనం ఓజోనేటెడ్ ఫిల్టర్ ద్వారా, అంటే తక్కువ బడ్జెట్ లో ఎవరికైతే కావాలనుకుంటున్నారో, అంటే ఎక్కువ హెవీ బడ్జెట్ 1 lakhs పెట్టలేని వాళ్ళ కోసము మనం లో బడ్జెట్ లో పెట్టాము. ఈ లో బడ్జెట్ లో పెట్టడం కాకుండా ప్లస్ దీనికి మనం 3 years సర్వీస్ ఫ్రీ ఇస్తున్నామండి. ఇంతవరకు ఇండియాలో ఎవరు ఇవ్వలేదు. మనం 3 years ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. ఎవరి 3 months ఒకసారి జనరల్ చెకప్ కూడా ఉంటుంది.
ఓకే. ఇప్పుడు మీరు కస్టమర్ తీసుకున్నంత మాత్రాన ఏ వాటర్ వస్తుందో ఏమో లేదు అనేది చూడడానికి వాటర్ అయితే వైట్ గానే ఉంటుంది. కానీ దాని లోపల ఉన్న డెన్సిటీ ఎంత ఉంది, ఎంత పవర్ లో ఉంది, ఎంత pH లో వస్తుంది అనేది నార్మల్ పీపుల్ కూడా అందుబాటులో అయ్యేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు విధంగా మన టెక్నీషియన్స్ కానీ మన సర్వీస్ ఇంజనీర్స్ వీళ్ళందరూ మోటివేట్ చేస్తూ అట్లా 3 years వరకు అప్ టు ఫ్రీ చేస్తారు. ఈ 3 years ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల ఏమైతుంది, ఆర్ఓ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మిగతా బ్రాండ్లకు మన బ్రాండ్లకు ఆర్ఓ మెయింటెనెన్స్ అనేది 50% డౌన్ ఉంటుంది. అందుకనే అందరికి సామాన్యుడికి అందరికి అందుబాటులో ఉండేలాగా ఒక రీజనబుల్ ప్రైస్ లో మీరు ఇది ప్రోడక్ట్ ముందుకు తీసుకొచ్చారన్నమాట. సో దీంట్లో ఉండే ఫీచర్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సార్. ఇదేంటి సార్ ఇక్కడ గ్రీన్, అక్కడ సెపరేట్ గ్రీన్ బటన్ ఉన్నాం కదా, మీరు ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేసేటప్పటికి ఒకసారి గ్రీన్ బటన్ ప్రెస్ చేయండి, ఫ్రెష్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్, డైరెక్ట్ ఫ్రెష్ వాటర్. అంటే ఇది మనకి ఎలా తెలుస్తుంది సార్ కరెక్ట్ గా ఇది హైడ్రోజన్ వాటర్ అని? ఒక నిమిషం మీ సెల్ ఇవ్వండి, మీ సెల్ ద్వారా చూపిస్తాను నేను హైడ్రోజన్ అణువులు ఉన్నాయా లేవా అనేటివి. మనకి ఈ వాటర్ లో ఫ్రెష్ వాటర్ వచ్చింది. ఓకే, ఏం చేయమంటారు? టార్చ్ లైట్ వేయండి. ఇప్పుడు చూడండి దీని లోపల మీకు హైడ్రోజన్ అణువులు కనపడుతున్నాయా? లైట్ గా బబుల్స్ చూడండి, లైట్ గా హైడ్రోజన్ బబుల్స్ కనపడుతున్నాయా వాటర్ లో? అవును సార్, లైట్ గా సమ్ పార్టికల్స్ లాగా ఫ్లోట్ అవుతున్నాయి. ఇవి హైడ్రోజన్ అణువులు, అంటే ఫ్రెష్ వాటర్ వస్తుండడం వల్ల. అదే మీరు డైరెక్ట్ ఇక్కడ బ్యూటీ వాటర్ ఉంది. ఓకే, ఇది బ్యూటీ వాటర్. ఈ వాటర్ కి చూడండి దీంట్లో దానికంటే చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో చూడండి హైడ్రోజన్ మనకు పార్టికల్స్ చూడండి దీంట్లో తక్కువ ఉన్నాయి. ఎస్ సార్, రైట్, ఎగ్జాక్ట్లీ. దాంతో పోలిస్తే దీంట్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మనం pH టెస్ట్ చేద్దాం చూడండి. ఓకే, బ్యూటీ వాటర్ ఉన్నాయి కదా, సాల్ బ్యూటీ వాటర్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు pH టెస్ట్ చేస్తున్నాము. మీ pH ఇండికేటర్స్ కదా? pH ఇండికేటర్ టెస్ట్ అండి. ఇప్పుడు ఈ వాటర్ లో వేసాం, బ్యూటీ వాటర్ లో ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి సార్? మనం వాటర్ ని బట్టండి 3 to 4 or 5 డ్రాప్స్. ఈ వాటర్ చూడండి ఏ కలర్ చేంజ్ అయింది, ఈ వాటర్ చూడండి ఇది పర్పుల్ కలర్ లో మారిపోయింది. భలే కలర్ఫుల్ గా ఉంది సార్ ఆ కలర్. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యూటీ వాటర్ అంటే pH 5 వాటర్. ఇప్పుడు pH లో చూసుకునేటప్పటికి మనకు అక్కడ 5.0 లో ఉంది, అంటే బ్యూటీ వాటర్. ఇది వచ్చేసి మనకు 8.5 ఉంది, ఇది ఆల్కలైన్ వాటర్. ఓకే, pH స్కేల్ లో చూసుకుంటే ఆ కలర్ పేల్ yellow 5 కలర్. ఓకే, ఇవి వచ్చేసి మనకు రెండు రకాల వాటర్ వచ్చేసింది. అంటే pH 8.5 వాటర్ వచ్చేసింది, ప్లస్ pH 5 వాటర్ వస్తుంది. ఇంకో మూడో రకం pH 7. pH 7 వాటర్ తీసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక అడ్జస్టర్ అనేది ఇచ్చామండి. ఓకే, ఈ అడ్జస్టర్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ మనకు వస్తుంది. అది కొద్దిగా మీరు బటన్ ప్రెస్ చేయండి. సార్ ఇప్పుడు ఈ గ్రీన్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు ఈ వాటర్ లో మనం pH 7 తీసుకుంటున్నాము. దీంట్లో లిక్విడ్ వేస్తున్నాం చూడండి. ఇండికేటర్ కదా సార్? ఇండికేటర్, pH ఇండికేటర్. ఓకే, చూడండి కలర్ కొంచెం గ్రీన్ గా అంటే pH 7 అండి. గ్రీన్ అయ్యేటప్పటికి pH 7 వాటర్. ఇట్లా 3 టైప్ ఆఫ్ వాటర్ అనేది మనం దీని నుంచి తీసుకోవచ్చు. అంటే ప్యూర్ ఆల్కలైన్ వాటర్ ఈ రెండు. ఇది ఆల్కలైన్ వాటర్ అండి, ఇది బ్యూటీ వాటర్, ఇది న్యూట్రల్ వాటర్. ఈ 3 రకాల వాటర్లు అయితే ఈ మిషన్ లో తీసుకోవచ్చు అండి. ఇంకా ఫీచర్స్ అడిగే కూడా రేట్లు పెరుగుతాయి, కానీ మనకు కావాల్సింది ఈ 3 వాటర్లే కాబట్టి ప్రజెంట్ ఈ 3 వాటర్లు అనేది ఈ ప్రోడక్ట్ లో మనం ఫీచర్స్ స్టార్ట్ చేసాము. దీనికి ఈ విధంగా ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది లో బడ్జెట్ లో ఏ కస్టమర్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. దీంతో పాటు మనకు వాటర్ లో మనకు నెగిటివ్ వార్పి కూడా ఉంటుందండి. ఈ నెగిటివ్ వార్పి వల్ల మనకు ఉపయోగం ఏమంటే మనకు ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే ఇమ్యూనిటీ పెరిగింది అంటారు. ఇప్పుడు మనకు మలేరియా పాజిటివ్ అంటే మలేరియా ఉన్నట్టు, కోవిడ్ పాజిటివ్ అంటే కోవిడ్ ఉన్నట్టు. ఇవన్నీ మనకు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్లు మన బాడీ మీద సెల్స్ మీద డ్యామేజ్ చేస్తాయి. ఆ సెల్స్ మీద డ్యామేజ్ చేసి ఆ సెల్స్ కొన్ని వేల కోట్ల సెల్స్ చనిపోయిన తర్వాత ఒక ఆర్గాన్ మీద, ఆ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడిన తర్వాత మనకు బాడీ మీద పడుతుంది కదా, అప్పుడు మనకు ఆ డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ పడకుండానే ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంకోటి సార్, ఇప్పుడు నేను ఒక ఆర్టికల్లో చదివింది ఏంటంటే ఆల్కలైన్ వాటర్ ని ఎక్కువ తాగుతున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్. సో బోన్స్ స్ట్రెంగ్త్ అవుతాయి అంటున్నారు సార్, అది ఎంతవరకు కరెక్ట్? ఈ రెండిట్లో ఇది తాగాలా లేకపోతే ఆ గ్రీన్ కలర్ ది తీసుకోవాలా? ఆల్కలైన్ వాటర్ తాగాలండి. ఆల్కలైన్ వాటర్ తాగుతూ TDS అనేది మినిమం 100 to 150 ppm లో మెయింటైన్ చేస్తే మనకు బోన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి. దానివల్ల మనకు నీమ్ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి తగ్గడానికి అయితే 99% ఆస్కారం ఉంది. అంటే ఈ ప్యూరిఫైర్ మనం ఇంట్లో పెట్టుకొని వాడుకుంటే మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటారు? అండి, మనం ప్యూరిఫైర్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎనీ టైమ్ మీ ఇంట్లో ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్ తీసుకోవచ్చు. హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఎనీ టైం ఫ్రెష్ వాటర్ తీసుకోవచ్చు. pH 5 బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు. అంటే ఈక్వల్ టు మీకు ఒక అయనైజర్ లో వచ్చే ఫీచర్స్ అన్ని ఈ మిషన్ లో వస్తున్నాయండి. ఒకటి అయనైజర్ కి దీనికి కంపారిజన్ అనేది చాలా లోగా కంపారిజన్ చేసుకోవాలా.
అయోనైజర్ వచ్చేసి 25 years లైఫ్ ఉంటుంది. దీని లైఫ్ వచ్చేసి 15,000 లీటర్స్ వరకే దీని లైఫ్ ఉంటుంది. దాన్ని కంపారిజన్ చేసుకుని దానికి ఈ ప్రైస్ సెట్ చేయడం జరిగింది. అయోనైజర్తో ఎలాగ పోల్చుకోవద్దు. ఇంకోటి సార్, మనకి ఈ ప్యూరిఫైర్ లో ఇమ్యూనిటీని పెంచే వాటర్ కూడా ఉందన్నారు కదా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది రోగాలను బారి పడుతున్నారు, డిసీజెస్ తొందరగా అటాక్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేక ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. సో వాటర్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మనకి దీంట్లో ఉండే ఫీచర్ ఆ ఇమ్యూనిటీ వాటర్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? మనకు ఈ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ లో వచ్చేసి మనకు నెగిటివ్ ఆర్పీ ఉంటుందండి. ఆ నెగిటివ్ ఆర్పీ ఉండడం వల్ల మనకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి మనకు ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. నెగిటివ్ ఓఆర్పీ అంటే ఏంటి సార్? ఆ నెగిటివ్ ఓఆర్పీ మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అండి. ఓకే. అంటే మనం చూసింటాము ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు ప్లస్ లలో ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ మైనస్ లలో ఉంటాయి కదా, ఈ వాటర్ డివైడ్ కావడం వల్ల మైనస్ లో డివైడ్ అయిపోతుంది. అంటే వాటర్ లో ఉండే H2O హైడ్రోజన్ అణువులు ఆక్సిజన్ అణువులు రెండు డివైడ్ అయిపోతాయి. ఈ డివైడ్ అయిపోవడం వల్ల మనకు మైనస్ల కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీలోని ప్రతి అణువుకు ఆక్సిజన్ సప్లై అవుతుంది. దానివల్ల మనకు ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుందండి. దానివల్ల ఇప్పుడు మనకు ప్రాణవాయువు ఆక్సిజనే కదండి. ఈ ఆక్సిజన్ అనేది మన బాడీలోనే ప్రతి సెల్ అందినప్పుడు ఆ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి, డెడ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. అందుకే హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ తాగడం వల్ల క్యాన్సర్ కూడా నయం అవుతుంది. అంటే ఎందుకంటే దీనిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మనకు క్యాన్సర్ పేషెంట్లు కూడా తాగారనుకోండి, వాళ్ళకు డెడ్ సెల్స్ అనేవి యాక్టివ్ గా అయ్యి మళ్ళీ ఫ్రెష్ సెల్స్ గా రిప్రొడ్యూస్ అవుతాయి. అది మన డైరెక్ట్ దీంట్లో ఉందా లేదా అనేది మనం టెస్ట్ లో చూస్తాము. మొత్తం మీరు డైరెక్ట్ హైడ్రోజన్ వాటర్ అప్లై చేయండి. ఓకే. ఇమ్యూనిటీ వాటర్ కూడా ఇది హైడ్రోజన్ వాటర్ అండి. స్టాప్ చేయండి. ఇప్పుడు ఇది హైడ్రోజన్ వాటర్, ఇది డైరెక్ట్ మనకు pH5 వాటర్ అంటే బ్యూటీ వాటర్. ఇప్పుడు ఈ రెండు వాటర్లు చూడడానికి వైటే ఉన్నాయి. దీంట్లో మనం ఓఆర్పీ టెస్ట్ చేస్తున్నాము. ఓఆర్పీ టెస్ట్ మనకు ఓఆర్పీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, నెగిటివ్ ఓఆర్పీ ఉంది అనుకోండి పింక్ కలర్ లో ఉన్నట్టు, పాజిటివ్ ఓఆర్పీ ఉంది అనుకోండి ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇండికేటర్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం ఈ వాటర్ లో వేసాము, చూడండి ఏమైనా రియాక్షన్ అయిందా? ఏం లేదు సార్. అదే ఇప్పుడు మనం తీసుకున్న హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ చూడండి పింక్ అయిపోయింది. అంటే వాటర్ లో నెగిటివ్ ఆర్పీ ఉంది. ఓకే. ఈ నెగిటివ్ ఆర్పీ ఉండడం వల్ల ఏమైతుందంటే మన బాడీలో తాగిన తర్వాత మన బాడీలోకి వెళ్ళి వాటర్ కలిసిన తర్వాత బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ లతో ముందు ఈ నీరు ఫైట్ చేసి అలా అరిగట్టుతుంది. దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. అంటే చూడడానికి ప్యూరిఫైరే కానీ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే బోన్ స్ట్రెంథనింగ్ ఉన్నాయి, కాల్షియం పెంచుకోవడానికి ఉంది, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఉన్నాయి, బ్యూటీ వాటర్ అన్నారు, మెడిసినల్ వాటర్ అన్నారు, చాలా ఫీచర్స్ చూపించారు సార్. అవునండి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక కుటుంబానికి చాలా ఎంతో ఉపయోగకరమైనది అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందే. యూజ్ చేయడం వల్ల అనేది మినిమం ఒక ఫ్యామిలీ ఈ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడం వల్ల సంవత్సరానికి 30,000 రూపీస్ అనేటివి మిగిలించుకోవచ్చు. ఇమ్యూనిటీ పరంగా కానివ్వండి, చిన్న చిన్న డిసీజుల ద్వారా కానివ్వండి 100% అండి. మన కంపెనీ 1 year వారంటీ ఇస్తుంది ప్రోడక్ట్ కి, 3 years సర్వీస్ ఫ్రీ ఇస్తుంది. ఈ ప్రొడక్ట్స్ వాటర్ ప్యూరిఫైర్ ఉన్న వాళ్ళకు డైరెక్ట్ RO యూనిట్ లేని వాళ్ళకు మనం RO యూనిట్ సహా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ ఆల్రెడీ RO యూనిట్ ఉందనుకోండి, ఎలాంటి కంపెనీ RO యూనిట్ ఉన్నా కూడా మనం వచ్చేసి వాళ్ళకు అయోనైజ్డ్ ఫిల్టర్ ద్వారా మనం వాళ్ళ ROను కూడా మన టెక్నాలజీలోకి మారుస్తున్నాము. అంటే ఆల్రెడీ RO యూనిట్ ఉన్న వాళ్ళకు జస్ట్ 2,000 నుంచి 2,500 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది కన్వర్ట్ అవుతుంది. పూర్తిగా RO సిస్టమ్ లేని వాళ్ళ కోసము 8,000 కానీ మన దగ్గర RO సిస్టమ్స్ ఉన్నాయి. ఆ RO సిస్టమ్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా అన్ని రకాల ఫీచర్స్ కలిగే మిషన్స్ వచ్చేసి మనకు 15,000 నుంచే మన దగ్గర అవైలబిలిటీ ఉంది. వెరీ నైస్ సార్. అయితే మా ఇంట్లోనే ఒక RO సిస్టమ్ ఉంది, సో మేము ఇది యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవాలి? అంటే మళ్ళీ మీరు సెపరేట్ గా RO కొనాల్సిన అవసరం అయితే లేదు. RO అనేది వాటర్ ని ట్రీట్మెంట్ చేసే పద్ధతి. ఇప్పుడు RO, UV, UF అంటారు కదా, ఇవన్నీ వాటర్ ని శుద్ధి చేసే ప్రక్రియలో ఒక భాగాలు అంతే. ఈ హైడ్రోజన్ రిచ్ అనేది ఆ శుద్ధి అయిన వాటర్ ని మనం కన్వర్ట్ చేసుకోవడము. ఈ కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర వచ్చేసి ప్యూరిఫైర్ ని బట్టి 2 sizes లో ఫిల్టర్స్ ఉన్నాయండి. ఒక ఫిల్టర్ వచ్చేసి మనకు 9,000 లీటర్స్ ఇస్తుంది, ఒక ఫిల్టర్ వచ్చేసి 15,000 లీటర్స్ ఇస్తుంది. 15,000 లీటర్స్ ఇది 2,500 అండి. ఇది 2,000 రూపీస్ 9,000 లీటర్స్ ఇస్తుంది. ఆల్రెడీ RO సిస్టమ్స్ ఉన్న వాళ్ళకు. RO సిస్టమ్స్ లేని వాళ్ళకు RO కూడా యూనిట్ మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఖాజా హుసేన్ గారు, ఇప్పుడు చూసే వ్యూవర్స్ చాలా మందికి ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో కస్టమర్స్ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలా? డైరెక్ట్ మెయిల్ ఐడియా లేకపోతే కాంటాక్ట్ నెంబరా, ఎలా అంటారు? అండి, ఇప్పుడు మనది ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఫ్యూజల్ వాటర్ ప్యూరిఫైర్స్ అని కొట్టారనుకోండి, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మన బ్రాంచెస్ వచ్చేసి మనం ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ సర్వీస్ అవైలబిలిటీ ఉంది.
ఒకవేళ ప్రోడక్ట్ ఆన్లైన్లో అవైలబిలిటీ లేని వాళ్ళు డైరెక్ట్ మన కస్టమర్ వెబ్సైట్ ద్వారా కానివ్వండి, లేకుంటే కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ కాల్ చేస్తే త్రూఅవుట్ ఓవరాల్ ఏపీ తెలంగాణ వైడ్ సర్వీస్ ఇస్తున్నాము, ప్లస్ ప్రోడక్ట్ కూడా ఇస్తున్నామండి. దీంతో పాటు మనం ఎవరి డిస్టిక్ లేదా ఒక మండలానికి ఒక తాలూకా హెడ్ కు మనం బ్రాంచ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల సర్వీస్ అనేది చాలా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీనికి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇన్వెస్టర్ మీట్ జరుగుతుందండి. అంటే మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కింది నెంబర్లకు అయితే కాల్ చేశారనుకోండి, ఎట్లా ఏ విధంగా అయితే మార్జిన్ ఉంటుంది, ఏ విధంగా అయితే మనం సర్వీసులు ప్రొవైడ్ చేస్తాము, కంపెనీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ ఖాజా హుసేన్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ప్యూర్ జెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంత కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి ముందుకు వచ్చినందుకు మాకు అండ్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం చాలా ఉత్తమము, ఎసెన్షియల్ అనమాట. థ్యాంక్ యూ ఖాజా హుసేన్ గారు.